పైల్స్ కానీ ఫిషర్ కానీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోకూడని 5 ఫుడ్ ఐటమ్స్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా మైదా అంటాం. మైదా అంటే ఏంటి? కంప్లీట్లీ ప్రాసెస్ ఫుడ్ అనమాట. సో మనకు మైదా అనేది తెలియకుండానే మనకు వైట్ బ్రెడ్ లో కానీ పాస్తాలో కానీ మనం తీసుకునే బోండాల్లో కానీ అన్నిట్లోనూ మైదానే ఉంటుంది. సో ఈ మైదా ఏమవుతుంది? దిస్ మైదా ఇస్ జీరో ఇన్ ఫైబర్ కాబట్టి, అండ్ ఈ మైదా అనేది మనకు సిమెంట్ లాగా పనిచేసి మనకు కడుపులో అన్నిటిని అతుక్కునేలా చేస్తుంది కాబట్టి మనకు తిన్న తర్వాత ఇది పైల్స్ ఫిషర్ కి ఇంకా ట్రిగర్ చేసేది తప్ప పైల్స్ ఫిషర్ ని తగ్గించదు. సెకండ్ ఫార్మోస్ట్ ఏంటి? స్పైసీ ఫుడ్స్ అంటాం. మనకు ఈ పైల్స్ లో కానీ ఫిషర్ లో కానీ ఏమవుతుంది, కొందరికి ఫిషర్ లో మనకు అక్కడ కట్ అయి ఉంటుంది కాబట్టి బాగా ఫుడ్ లో ఫైబర్ కాకుండా మనకు కారాలు స్పైసెస్ మసాలాలు ఎక్కువ తీసుకుంటే మనకు కింద ఆల్రెడీ కట్ అయింది, ఇంకా మనకు తినే ఫుడ్ లో మసాలా కారం ఎక్కువైతే కింద మోషన్ వెళ్ళేటప్పుడు పుండు పైన కారం జల్లినట్టు అవుతుంది కాబట్టి స్పైసెస్ అండ్ మసాలాస్ కూడా అవాయిడ్ చేయాలి. థర్డ్ థింగ్ ఏంటి? ఆల్కహాల్ అండ్ కెఫిన్ అంటాం. అంటే మనకు ఆల్కహాల్ తీసుకున్నా గానీ కెఫిన్ తీసుకున్నా గానీ బాడీకి ఖచ్చితంగా డీహైడ్రేషన్ అనేది అవుతుంది. అండ్ డీహైడ్రేషన్ అయినప్పుడల్లా మనకు ఇంటెస్టైన్స్ లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఇంటెస్టైన్స్ పిల్ చేసుకొని దానివల్ల మోషన్ ని ఇంకా హార్డ్ చేస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకు అవాయిడ్ చేయాలి. ఫోర్త్ ఫుడ్ టు బి అవాయిడెడ్ ఏంటి? రెడ్ మీట్ అంటాం. మెయిన్లీ మనకు రెడ్ మీట్ లో ఆర్ మనకి లైక్ మటన్ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే, చికెన్ కానీ ఎక్కువ తీసుకుంటే వీటిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అండ్ ప్రోటీన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఇది డైజెషన్ కి కూడా డిఫికల్ట్ అవుతుంది కాబట్టి మనకు నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్నా కూడా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు డైజెషన్ స్లో అయిపోయి దానివల్ల కూడా మనకు మోషన్ అనేది హార్డ్ అవుతూ ఉంటుంది. ఫిఫ్త్ ఫుడ్ ఏంటి అంటే జంక్ ఫుడ్స్ ఆర్ ప్రాసెస్ ఫుడ్ అంటాం. బయట సమోసాలు కానీ పిజ్జాలు కానీ బర్గర్లు కానీ ఆర్ ప్యాకెట్స్ నుంచి ఏం తిన్నా సరే వాటిలో అంతా మనకు ఉండేది అన్నెసరీ ఫ్యాట్స్ ఉంటాయి ఆర్ ప్రాసెస్డ్ మైదా ఉంటుంది. సో వీటన్నిటి వల్ల కూడా మనకు డైజెషన్ అనేది స్లో అవుతుంది కాబట్టి ఈ 5 ఫుడ్స్ మస్ట్ అండ్ షుడ్ అవాయిడ్ చేయాలి. సో టు సమ్మరైజ్, మైదా తినకూడదు, రెడ్ మీట్ తినకూడదు, స్పైసీ ఫుడ్స్ తినకూడదు, ఆల్కహాల్ అండ్ కెఫిన్ ఇంటేక్ తగ్గించేసేయాలి, అండ్ జంక్ ఫుడ్ అనేది కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి.